అందరికీ నమస్తే. ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా అదొక కూటమి. బీజేపీకి 240 సీట్స్ మాత్రమే రావడంతోన ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ కావాల్సి వచ్చింది. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇట్లా ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేసే తప్ప సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదు. అట్లాంటి మనం ఫస్ట్ గవర్నమెంట్ చూసినాం, అట్లాంటి ఇబ్బంది లేదు. సెకండ్ గవర్నమెంట్లో అట్లాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మూడోసారికి వచ్చేసరికి మోడీకి ఆ ఇబ్బంది వచ్చింది. ఇండియా టీం వాళ్ళేమో బీజేపీతో ఉన్న ప్రాంతీయ పార్టీ నేతలను వాళ్ళ వైపు మలుపుకునేందుకు, ఎందుకంటే వాళ్ళు 232 వాళ్ళ సీట్స్, ఇంకొక 40 మంది ఎంపీలను కనుక వాళ్ళు తీసుకోగలిగితే 40 మంది మద్దతున్న 40 మంది గెలిచిన పార్టీలను కనుక తమ వైపు తిప్పుకుంటే ఇండియా గవర్నమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని ఎట్లా చూడాలి మనం? ఏం జరగవచ్చు దేశంలో? సీనియర్ జర్నలిస్ట్ సునీల్ అన్న ఉన్నారు. అన్న ఏం చెప్తారు? ఏదో జరుగుతుంది, మోడీ ప్రధాని అవతరాకారా, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికి ఇంకా డౌట్ ఉంది. మీరేం చెప్తారు? శివ, మనం మాట్లాడుకున్నప్పుడు ఇంతకుముందు కూడా అట్లాగే నీతో పాటు ఇంకా కొద్దిమంది జర్నలిస్టులతో మాట్లాడుకున్నప్పుడు కూడా ఈసారి ఎన్డీఏ 300 మార్కును దాటదు అనేటువంటి చర్చ మనం అనుకున్నాం. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేశాం. 300 దాటకపోవచ్చు ఈసారి, ఆప్కి బార్ 400 పార్ అని బీజేపీ స్లోగన్ ఇచ్చినా, ఇంకేం స్లోగన్ ఇచ్చినా కూడా ఎన్డీఏ దాటితే అనుకున్నప్పటికీ వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేయాలనుకున్నారు. ఎవరైనా ఇప్పుడు వైనాట్ 175 ఆయన అనుకున్నట్టుగానే వీళ్ళు కూడా వైనాట్ 400 అనుకున్నారు. దానికోసం టార్గెట్ కోసం ప్రయత్నం చేశారు, కానీ రీచ్ కాలేకపోయారు. 300 వరకే అనేటువంటిది. దీనికి కారణం ఏంటి అనే దానికి కొంత బీజేపీ రైతు అంశాలు బాగా ఇబ్బంది పడ్డాయి. రైతుల సమస్యల విషయంలో కూడా బీజేపీ కొంత ఇబ్బంది పడింది. రైతులు ఆ సెక్షన్ అంతా కూడా ఇది గ్రహించే చరణ్ సింగ్, మాజీ ప్రధాని చరణ్ సింగ్కు బీజేపీ వాళ్ళు భారతరత్న ఇచ్చారు అనేటువంటి చర్చ కూడా అప్పట్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో జాట్లు పూర్తిగా రైతు వర్గమైనటువంటి జాట్లు బీజేపీకి దూరం అవుతున్నారు. అందుకని చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చారు. బీహార్లో కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. 10 ఏళ్ళుగా లేనటువంటిది ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో ఎందుకు వీళ్ళిద్దరు గుర్తొచ్చారు అనేటువంటిది అప్పుడే చర్చ జరిగింది. ఓహో, కొంత బెల్ట్, కిసాన్ బెల్ట్ అంతా కూడా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ అంతా కూడా, సో ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనేటువంటిది. సో వాళ్ళు కొంత అంచనా వేసుకున్నారు. బీజేపీ పెద్దలు కొంచెం అంచనా వేసుకునే ఈ రకమైనటువంటి దిద్దుబాటు చర్యలకు చేపట్టారు. అట్లాగే మళ్ళీ నితీష్ కుమార్ను ఎన్డీఏలోకి తీసుకున్నారు, టీడీపీని ఎన్డీఏలోకి తీసుకున్నారు. ఎలాగైనా 400 సీట్లు అనేటువంటిది ఇవాళ నితీష్ అండ్ టీడీపీ, చంద్రబాబు నాయుడు, ఈ రెండు పార్టీలు, జేడీయూ అండ్ టీడీపీ, ఈ రెండు పార్టీలు 30 సీట్ల వరకు గెలుచుకోవడం వల్లనే ఎన్డీఏ అధికారంలోకి రాగలుగుతుంది అనేటువంటిది అందరికీ ఈజ్ ఓపెన్. అట్లాగే ఇప్పుడు మీడియాలో జరుగుతున్న చర్చ అంటే వీళ్ళిద్దరు కనుక ఎన్డీఏని కాదని ఎన్డీఏను విభేదించి ఎన్డీఏకు డిచ్చు కొట్టేసి ఎన్డీఏకు హ్యాండ్ ఇచ్చేసి ఇండీ బ్లాక్ కనుక వచ్చినట్టయితే ఏంది పరిస్థితి అనేటువంటిది వాళ్ళు మాట్లాడాలనేటువంటిది కూడా ఖర్గే గారి నివాసంలో జరిగిన చర్చల్లో కూడా వాళ్ళతో మాట్లాడాలనేటువంటిది. కానీ అంత ఈజీ కాదు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రాలేరు. ఎందుకు రాలేరంటే వీళ్ళు ఇవ్వలేరు. ఇండీ బ్లాక్ వాళ్ళు సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వలేరు. అదంతా కిచిడి. అక్కడ 99 సీట్లు కాంగ్రెస్కి వస్తే ఇక్కడ 240 సీట్లు బీజేపీకి వచ్చినాయి. చాలా తేడా ఉన్నది. ఇంకా నాయకుడు ఎవరు లేరు. ఎవరి నాయకుని చేయాలి? వీళ్ళకి ఇది లేదు, ప్రత్యామ్నాయ నాయకుడు లేడు, ప్రధానమంత్రి అభ్యర్థి లేడు, సాధ్యం కాదు. కాబట్టి ఎన్డీఏనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. జేడీయూ కానీ టీడీపీ కానీ ఇంకా ఇతర పార్టీలు ఏవి కూడా ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రాలేవు. ఇంకా బయట ఉన్నటువంటి కొద్దిమంది ఎవరైనా ఎంపీలు ఇంకా ఉంటే వాళ్ళు ఎన్డీఏలోకి వెళ్తారు. ఇండిపెండెంట్స్ ఉంటే ఎవరైనా ఒకరిద్దరు అనుకుంటే వాళ్ళు ఎన్డీఏలోకి వెళ్తారు. ఎన్డీఏ బలోపేతం అవుతుంది. ఇంత తక్కువ సీటు రావడానికి రైతుల అంశం ఒకటి కారణమైతే, కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారం ఒకటి బాగా ఇబ్బంది పెట్టింది. ఏంటి అంటే బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు రద్దవుతాయి అనేటువంటిది, ఈ అంశం అనేటువంటిది ఈ క్యాంపెయిన్ కొన్ని సెక్షన్స్ లోపల బాగా పోయింది. దాంతో యాంటీ బీజేపీ ఓటు అనేటువంటిది ఇండీ బ్లాక్ వైపు కన్సాలిడేట్ అయింది. ఈ వీళ్ళు చేసినటువంటి ప్రచారం, అమిత్ షా వీడియోని మార్పింగ్ చేసి రిజర్వేషన్లు రద్దవుతాయి అని చెప్పేటువంటిది, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ అండ్
భాగస్వామ్య పక్షాలు చేయడం అనేటువంటిది అది బీజేపీ పెద్ద సమానం. బీజేపీ వాళ్ళు చేసినటువంటి ప్రచారాలు కాకుండా ఇక ఎంతసేపు ఈ రకమైనటువంటి అది కాదు మేము రాజ్యాంగాన్ని మార్చము, మేము రిజర్వేషన్ రద్దు చేయడం అనేటువంటి దానికి వీళ్ళు పెట్టిన ఎజెండాకి వాళ్ళు వివరణలు ఇచ్చుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనే దగ్గరనే కీలకమవుతుంది. వాళ్ళు ఒక అంశాలని ప్రభావితం చేయాలనుకున్నారు. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో రామ జన్మభూమి ఇష్యూ లాంటివి కూడా ఉన్నప్పటికీ, అయోధ్య లాంటివి వాళ్ళు అక్కడ టెంపుల్ కట్టినప్పటికీ కూడా కారణం ఏంటంటే కొన్ని సెక్షన్స్ బీజేపీకి దూరమైనవి. కొన్ని సెక్షన్స్ బీజేపీకి దూరమైనవి. కొన్ని సామాజిక సమీకరణాలు బీజేపీ చేసినటువంటి సామాజిక సమీకరణాలు కొంత కలిసి రాలేదు. అక్కడ బ్రాహ్మణులు కొంత ఉత్తరప్రదేశ్లో. కానీ మోడీ చరిస్మా దేశమంతా మోడీ గాలి వీస్తుంది అనేదే కదా. ఇప్పుడు మన తెలంగాణలో బీజేపీకి ఇన్ని సీట్లు రావడానికే దేశవ్యాప్తంగా రావడానికి కూడా మోడీయే కారణం, అందులో ఎటువంటి అనుమానం లేదు. దేశవ్యాప్తంగా రావడానికి కారణం కూడా సమర్థ నాయకుడు. 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి అవినీతి ఆరోపణలు అవేవి కూడా నిలబడలేదు. కానీ ఒక అవినీతి ఆరోపణ లేకుండా ఉండేటువంటి గవర్నెన్స్ని బీజేపీ ఇవ్వగలిగింది కనుకనే మోడీ నాయకత్వం. ఇంకోటి, మోడీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. భారతదేశానికి చాలా రోజుల తర్వాత ఒక బలమైన ప్రధానమంత్రి వచ్చాడు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల లోపల మోడీ టవరింగ్ పర్సనాలిటీ. కానీ ఇక్కడ కొన్ని స్థానిక పరిస్థితులు కొంత ఈ దఫా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మోడీ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది. వీళ్ళెవరు కూడా తోకజాడించేటువంటి పరిస్థితులు లేరు. జేడీయూ కానీ టీడీపీ కానీ ఎవరు తోకజాడించేటువంటి పరిస్థితులు లేరు. చాలా ఇబ్బందుల పాలవుతారు. అటువంటి ప్రయత్నం కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి ఒకసారి 230 దాకా సీట్స్ వచ్చినాయంటే చాలా గ్రోత్ అయింది. మనం లాస్ట్ 2 సెషన్స్ చూస్తే అంటే 23 ఎగ్జాక్ట్లీ అవి చూస్తే ఎందుకు వచ్చింది 2019 ఎన్నికలకు ఈ ఎన్నికలకు ప్రధాన తేడా ఏంటి అంటే బీజేపీకి వ్యతిరేకంగా 1-to-1 ఎలక్షన్ జరగాలి. బీజేపీ వ్యతిరేకంగా ఒకరే అభ్యర్థి, ప్రత్యర్థి పార్టీల నుంచి ఒకరే అభ్యర్థి ఉండాలి అనేటువంటిది. దాంతో 28 పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు కొన్ని చోట్ల తప్ప ఉత్తరప్రదేశ్ 1-to-1 ఎలక్షన్ జరిగింది. బీఎస్పీ 80 సీట్లలో పోటీ చేసినప్పటికీ అసెంబ్లీలో బీఎస్పీ కొలాప్స్ అవడంతో బీఎస్పీ ఓటంతా కూడా షిఫ్ట్ అయిపోయింది. ఎక్కువగా కాంగ్రెస్ వైపు, సమాజ్వాదీ పార్టీ వైపు ర్యాలీ అయింది కనుకనే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కూటమి ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగింది. ఒకవేళ కనుక అట్లా కాకుండా ఉన్నట్టయితే వేరుగా ఉంటుంది. ఇప్పుడు బెంగాల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం కోసం అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులు వేరుగా పోటీ చేశారు. మమతా బెనర్జీ వేరుగా పోటీ చేశారు. గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అసెంబ్లీలో విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్నాయి. ఇక్కడ కలిసి పోటీ చేశారు, 2 సీట్లు గెలవగలిగారు. అట్లనే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా మిగతా పార్టీలకు వెళ్ళి బలమైన అభ్యర్థి ఒకరే ఉండాలనేటువంటిది ఇండియా కూటమిని ఫ్లోట్ చేయడం వల్ల 1-to-1 ఎలక్షన్ జరిగింది. చాలా సెగ్మెంట్లలో 1-to-1 ఎలక్షన్ జరగడంతో కొంత బీజేపీకి ఆశించినటువంటి సీట్లు రాలేకపోయాయి. దానికి రైతుల అంశం ఒకటి అయితే కాంగ్రెస్ చేసినటువంటి ఈ ప్రచారమే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, అందుకే 400 సీట్లు అడుగుతున్నారు, రిజర్వేషన్లు రద్దవుతాయి అనేటువంటిది ఈ ప్రచారం కొన్ని సెక్షన్స్ లోపల బాగా కనెక్ట్ అయింది. దాంతో ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.